రాష్ట్రంలో భారీ ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. వారం రోజుల్లో మరింతగా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉండడంతో జనం బయటికి రావద్దని సూచించారు. హీట్ స్ట్రోక్ ని తేలికగా తీసుకోవద్దన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచుకొడుతూ ఉండటంతో జనం బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతాయని చెప్పారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అధిక ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతూ ఉండటంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఎల్లుండి మంచిర్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు మంచిర్యాల జిల్లా అధికారులు. విలేజ్ లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ టెంపరేచర్స్ వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలోకి వెళ్ళకూడదు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళినా కూడా ఈవెన్ మార్నింగ్ 9 to 12 అలాగే 4 to 6 ఆ టైంలో కూడా వారు తలకి ఏమైనా క్లాత్ పెట్టుకోవాలి, కాటన్ క్లాత్, అంబ్రిల్లా వేసుకోవాలి, కాటన్ క్లాత్స్ లూజ్గా ఉండాలి. అదేవిధంగా వారి వెంట 1 లీటర్ అయిన వాటర్ ఎప్పుడు కూడా క్యారీ చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టుకుని ఉండాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో పేద ప్రజలు ఏం పని చేసుకోలేని పరిస్థితి వస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడిన కూలీలకు భారీగా నమోదవుతున్న ఎండలు శాపంగా మారాయి. కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హమాలీ కార్మికులు, రిక్షా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. హోల్సేల్ మార్కెట్కు వచ్చే సరుకులు లోడింగ్, అన్లోడింగ్ చేయడం హమాలీల పని. కానీ ఎండాకాలంలో వీరు చెమటలు కక్కుతూ పనిచేయాల్సి వస్తోంది. ఎండ అంటే ఇక వర్షపడకుండా ఉన్నది. పొద్దుగాల 9 అయిందంటే సాయంత్రం 5 గంటల దాకా ఎండ ఫుల్ ఉన్నది. ఎండ అనుకోకుండా ఉన్నది. ఇక నీళ్ళు దాక్కుండా చేసుకుంటూ ఉండే పరిస్థితి వస్తుంది. ఇవాళ 4 క్వింటలో 3 క్వింటలో వేసుకొని పోతే 50 100 ఎంతనో వస్తుంది. సార్ ఇప్పుడు ఎండకు గతంలో అంతకుముందు ఎండలు తక్కువ ఉండే, ఈ సంవత్సరం ఎండ బాగుంది. అంటే మనం పోని చేసేసాం అన్నట్టు. అంటే బయట పోవాలంటే 11 కాగానే ఎండ బాగుండే, 11 నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఎండ బాగుంది. ఆ టైంలో కిరాయి పోబుద్ది అయితే లేదు. అంటే 100 200 వస్తాయి కదా, ఎండ దెబ్బ తాకుతుందని భయానికే పోతలేము సార్. ఇక తప్పదు, రెక్కాడితేనే డొక్కాడుతుంది అన్న కాలం. దాన్ని బట్టి ఇక ఒక్కరోజు పని చేస్తేనే మేము బ్రతకగలుగుతాం. ఇప్పుడు ఎంత పని అయినా ఎంత ఎండ కొట్టినా తప్పదు, రెక్కాడితేనే డొక్కాడుతుంది మా లాంటి అమాలీలకు. మధ్యాహ్నం పూట ఇంకా గరం బాగుంటుంది. ఇక్కడ అచ్చరోళ్ళు సుధా ఇబ్బంది. సాయంత్రం అయితేనే చల్లబడితేనే మంది వస్తారు. ఇప్పటి వరకు అయితే బాగానే ఇబ్బంది ఉన్నది. ఏం చేసినా లాభం లేదు. అమాలి 10 రూపాయలు 5 రూపాయల బత్త అమాలతో ఏమున్నది ఏం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప జనం ఇండ్ల నుంచి బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండలు అయితే ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది. దానికే కొంచెం అంటే బయట తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఉండడానికి తట్టుకోవడం కష్టంగా ఉంది. సామాన్యులు అంటే తట్టుకోవడం కష్టంగా ఉంది. అది భరించడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది. భరించలేనంత ఎండ ఉన్నదండి. అసలు బయటికి వెళ్ళడానికి, పిల్లలతో బయటికి షాపింగ్ రావాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ కూడా కొన్ని కూడళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఆ సిగ్నల్ పడ్డప్పుడల్లా వాళ్ళు అక్కడ నీడ ఏర్పాటు చేయకపోవడము, సాయంత్రం వరకు కూడా అసలు 5 గంటల వరకు కూడా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేదు. నైట్ కూడా ఒక విపరీతమైనటువంటి ఉక్కపోతతోని భరించలేకపోతున్నాము. పొద్దున అసలు 10 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఆ బగబగమంటూ పైకి వస్తుంది. మేము తిరగలేకపోతున్నాము. రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.